నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత షష్ఠో అధ్యాయః ఆత్మసంయమ యోగః. శ్రీ భగవాన్ వాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్నికార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియూ కాడు. యం సన్యాస ఇతి ప్రాహు యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినది యోగము అని తెలుసుకొనము. ఏలన సంకల్పత్యాగము చెయ్యని వాడెవడును యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుజశ్చతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియ భోగములయందును కర్మలయందును ఆసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగా రూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మాత్మానం నాత్మానమవ సాధయేత్ ఆత్మైవ యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మ నస్తస్య బంధురాత్మాత్మ నస్తస్య ఏనాత్మైవాత్మనాదితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అటు జయింపని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియమునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్టుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవామానయోః. శీతోష్ణములు, సుఖదుఖములు, మానవామానములు మొన్నకు ద్వంద్వములనందు అంతఃకరణ వృత్తులు నిక్షలముగా చలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ యొక్క చక్కగా స్థితుడైయుండును. సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడైయుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియు ఉండదు.
జ్ఞాన విజ్ఞాన తృతాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొని వాడయ్యుండును. అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును. హృహున్మిత్యారుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వసి చ పాపేషు సమబుద్ధిర్వశిష్యతే. సుహృదులయందును మిత్రులయందును శత్రువులయందును ఉదాసీనులయందును మధ్యస్థులయందును దేశింపదగిన వారి యందును బంధువులయందును ధర్మాత్ములయందును పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగీయుంసీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకొనినవాడు ఆశారహితుడు, భోగ సామాగ్రిని ప్రోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను. థ్యాంక్ యూ.